దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఆల్మోస్ట్ కొలిక్కి వస్తున్నట్లుగా కనబడుతోంది. ఆల్మోస్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుకు సంబంధించిన ముందస్తు బెయిలును సుప్రీంకోర్టు తిరస్కరించింది, రద్దు చేసింది. దాంతో ఆయన పోలీసులకు సరెండర్ అయ్యారు. ఇప్పుడు కస్టోడియల్ విచారణ జరుగుతోంది. అంటే పోలీసుల అదుపులోనే ఆయన వారం రోజులు ఉండాలి. సో 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విచారణ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అసలు ఏమేమి డివైసెస్ వాడారు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వాడిన డివైసెస్ ఎక్కడి నుంచి తెప్పించారు, ఎట్లా వాడారు, వాటిని ఎట్లా ధ్వంసం చేశారు, ధ్వంసం చేసి ఎక్కడ పారేశారు, వీటికి సంబంధించిన వివరాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అట్లాగే ఈ సిట్ విచారణ, దీనికి సంబంధించి ఒక సిట్ ఏర్పడింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సిట్ ముందు ఇప్పటికే చాలామంది రాజకీయ ప్రముఖులు అండ్ అధికారులు వీళ్ళందరూ చాలామంది వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాల ఆధారంగా కూడా ప్రభాకర్ రావును ఇంట్రాగేట్ చేస్తున్నారు, అంటే ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజు 6.5 గంటలు విచారణ జరిపారు. రెండో రోజు కూడా ఇంచుమించు 6-7 గంటల పాటు విచారణ జరిపారు. అయితే విచారణలో ఆయన పోలీసు తెలివితేటలు ఉపయోగిస్తున్నట్టుగా సిట్టు వర్గాలు తెలియజేస్తున్నాయి. పోలీసు తెలివితేటలు అంటే వీళ్ళంతవరకు తప్పించుకోవడం ఎలా? ఇప్పుడు ప్రధానంగా మనకు కావాల్సింది, అంటే ప్రభుత్వానికి కావాల్సింది, ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసిన లక్ష్యం ఏంటంటే, టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి సంబంధించి అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరు, ఆ ఆదేశాల ప్రకారం ఎవరెవరి ఫోన్లను ఎప్పుడు ట్యాప్ చేశారు, ట్యాప్ చేసిన తర్వాత వాటి వివరాలను ఎవరికి అందజేశారు, ఇది బయటకు రావాల్సి ఉంది. మిగతా అన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు, ఎప్పుడు చేశారు, ఏంటి, ఎలక్షన్స్ ముందు 2023 ఎలక్షన్స్ ముందు ఫోన్లు ట్యాప్ చేశారు. అట్లాగే కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల క్యాంపెయిన్ సందర్భంగా వెళుతున్న వాహనాలను తనిఖీ చేయడం, ఆ వాహనాలు డబ్బు ఉన్నట్టుగా ముందే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకోవడం, వాటిని ఆపడం, డబ్బు చేరకుండా అంటే ప్రజలకు అందకుండా, ప్రత్యర్థి అభ్యర్థులు ఖర్చు చేయకుండా నిలువరించడానికి వీళ్ళు ప్రయత్నించారు. అంతేకాకుండా ఈవెన్ కేసీఆర్ కుటుంబ సభ్యుల్లోనే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు అంటే కవిత భర్త అనిల్, అట్లాగే ఆమె భర్త తరపు బంధువులు, వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు కవిత బయట మాట్లాడుతున్నారు. ఇంటర్లుడి ఫోనే ట్యాప్ చేస్తారా అంటుంది ఆమె ఒక సెంటిమెంట్ ఇప్పుడు రగిలిస్తున్నారు. ఇంటర్లుడు అంటే అనిల్, తన భర్త, కవిత భర్త. ఆమె భర్త ఫోన్లను ట్యాప్ చేస్తుంటే ఆమె స్వయంగా చెప్తున్నందువల్ల అనిల్ను, అట్లాగే అనిల్ బంధువులను కూడా సిట్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళను కూడా ప్రశ్నించి మొత్తం వివరాలను సేకరించే అవకాశం ఉంది, అంటే వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. సరే, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆయన సరెండర్ అయినప్పటికీ కూడా అసలు విషయం రావాలి, బయటకు రావాలి. ఇప్పుడు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎట్లా ట్యాప్ చేశారు, ఏమిటనేది ఈ కేసుకు సంబంధించిన నిందితులు పండితరావు కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇంకా XYZ ఎవరైతే ఉన్నారో అండ్ ఒక ఛానల్ అధిపతి శ్రవణరావు కావచ్చు, వీళ్ళందరూ చాలా విషయాలు చెప్పారు. సో ఇప్పుడు తేలవలసింది ఏంటంటే, అసలు డైరెక్టర్ ఎవరో తేలాలి. ఇప్పుడు దర్శకుడు ఎవరో తేలితే తప్ప ఈ మొత్తం కేసులో అసలు వ్యక్తిని పట్టుకోవడానికి వీలవుతుంది. అప్పటిదాకా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు పేరు నమోదే ఉంది. ఒకవేళ ప్రభాకర్ రావు కనుక నోరు విప్పితే, ఫలానా ప్రముఖుడు నేను SIB చీఫ్గా ఉన్న సమయంలో నాకు ఆదేశాలు ఇచ్చాడు కనుక నేను ఈ పనంతా చేశాను, దీనికి సంబంధించి నేను ఒక టీంను ఏర్పాటు చేసుకున్నాను అని ఆయన చెప్పగలిగితే, అప్పుడు దీని వెనుక ఉన్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు ఎవరు అదేదో మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడు అంటే ఎవరైతే ఏ ప్రముఖుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు జారీ చేశాడో అతన్ని ఏవన్గా మార్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు
నిబంధనలకు విరుద్ధంగా అసలు ఫోన్లను ఎట్లా ట్యాప్ చేశారు అండ్ హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు విచారిస్తున్నారు. ఎందుకంటే ఇది జరిగింది చట్ట వ్యతిరేకమైన చర్య కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు తమను అరెస్ట్ చేస్తారని ప్రభాకర్ రావు కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి కానీ తెలియదని అనుకోవడానికి లేదు. వీళ్ళంతా పోలీస్ అధికారులుగా ఉండి చట్ట వ్యతిరేకమైన దారుణమైన ఈ చర్య ఫోన్ ట్యాప్ చేసి ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడానికి ఏదైతే ఒక కాన్స్పిరసీ చేశారో ఈ కాన్స్పిరసీకి సంబంధించిన కీలకమైన సూత్రధారి తెలియాల్సి ఉంది. ఆ సూత్రధారి ఎవరో తెలిస్తే అప్పుడు కేసు మలుపు తిరిగే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ప్రభాకర్ రావు బయటకు మొత్తం నిజాలు చెప్పే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి మాత్రం చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆయన ఐఫోన్కి సంబంధించి దాన్ని కూడా డేటాను మళ్ళీ రిట్రైవ్ చేశారు. అదే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే దాన్ని మొత్తం రిట్రైవ్ చేశారు. దాంట్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా సిట్టు ఆయనను ఇంటరాగేట్ చేస్తోంది. ఆయన అంటే ఎస్ఐబి దగ్గర అదే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో దేనికి ఏర్పాటైంది? మావోయిస్టు పార్టీ కార్యకలాపాల అదుపు కోసం ఈ వింగ్ ఏర్పడింది. అప్పుడెప్పుడు కేసు వేస్తున్న సమయంలో అనుకుంటాను నేను, బహుశా స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబి. అయితే ఎస్ఐబి దగ్గర ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా ఉన్న డేటాను మొత్తం ధ్వంసం చేసినట్టుగా సిట్ భావిస్తుంది. అంటే వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టుగా ఫలితాలు ఎప్పుడైతే అంటే ఫలితాలు క్లైమాక్స్లో ఉన్నాయో ఆ టైంలోనే వీళ్ళు మొత్తం డేటాను ధ్వంసం చేసినట్టుగా అర్థమవుతుంది. అందులో ఏ డేటా ఉందో ఏ డేటా లేదో ఎవరికి తెలియదు. అంటే వీళ్ళు చేసిన పనులు ఇన్ని కావు. ఇది మన పండితరావు ముఠా అంటే కేసీఆర్ ప్రభుత్వ అండ చూసుకునే ఈ అధికారులంతా కూడా ఒక బృందంగా ఏర్పడి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్లోనే ఒక స్పెషల్ ఒకటి టాస్క్ వింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. అసలు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పడిన లక్ష్యానికి వాళ్ళు చేసిన ఈ కార్యకలాపాలకు సంబంధమే లేదు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని వీళ్ళకి ఎవరు అంటే మావోయిస్టులని కనుక అనుమానాలు ఉంటే అటువంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళ మద్దతుదారులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయాలనుకుంటే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. దీనికి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటినీ ఓవర్టేక్ చేసి తెలంగాణలో మేము ఎంతంటే అంత అని కేసీఆర్ అనుకున్నాడు, కేటీఆర్ అనుకున్నాడు, వాళ్ళంతా అనుకున్నారు కనుక వాళ్ళు వీళ్ళకేదో ఆదేశాలు ఇచ్చినట్టుగా అనుమానాలు ఉన్నాయి. కానీ అంటిల్ అన్లెస్ ప్రభాకర్ రావు మొత్తం బయట పెట్టేదాకా మనకు అసలు నిందితుడు ఎవరో తెలిసే అవకాశం లేదు. ఆయన చెప్పడా చెప్తే ఏం చెప్తున్నాడు అనేది అనుమానాస్పదంగానే ఉంది. అంటే నేను ఇదివరకు అన్నీ చెప్పేశాను, ఇక కొత్తగా చెప్పాల్సింది ఏమిటని అని చెప్తున్నట్టుగా సిట్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆల్రెడీ అది వరకు దాదాపు 7 సార్లు ఆయన పిలిచి విచారణ జరిపారు. అప్పుడు అన్ని విషయాలు చెప్పేశాను కనుక ఇక ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏముందని ఆయన ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులకు సరెండర్ అయిన తర్వాత ఆయన సిట్ ముందు చెప్తున్న మాట ఇది. సో మొత్తం మీద ఈ 5-6 రోజుల్లో కస్టోడియల్ విచారణలో ఆయన ఏమైనా మరి మెత్తబడతాడా, ఏమైనా చెబుతాడా, ఇదంతా కూడా సస్పెన్స్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.